హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేపులర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB కాలనీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్ అవైలబుల్గా ఉంటాను. ఇవాళ చూసుకుంటే కనుక మగవారిలో అంగం యొక్క చర్మం ఏదైతే ఉందో షుగర్ అటాక్ కావడం వల్ల ఆ అంగం యొక్క చర్మం వెనక్కి రాదు. దీన్ని మనం బెలనైటిస్ అంటాం. చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే బెలనైటిస్ అంటే ఏంటి, బెల్నోపాస్థైటిస్ అంటే ఏంటి, BXO అంటే ఏంటి, STDs అంటే ఏంటి, చాలా మంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చింది బెలనైటిస్ అనుకుంటుంటారు. బట్ బెలనైటిస్ బెల్నోపాస్థైటిస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సో బెలనైటిస్ కానీ బెల్నోపాస్థైటిస్ కానీ ఇవి రావడానికి ముఖ్య కారణం డయాబెటిస్. డయాబెటిస్ వచ్చిన పేషెంట్స్ లో కనుక 100 మందిలో చూసుకుంటే కనుక 95 మంది ఈ బారిన పడుతూ ఉంటారు బెలనైటిస్. వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో డయాబెటిస్ వచ్చిన వెంటనే కావచ్చు, డయాబెటిస్ వచ్చిన 10 ఏళ్ళకి కావచ్చు, 20 ఏళ్ళకి కావచ్చు, ఏదో ఒక టైంలో మాత్రం వాళ్ళ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం అంతా మందంగా తయారైపోవడం వల్ల వెనక్కి రాదన్నట్టు. సో అంగం యొక్క హెడ్ భాగం ఏదైతే ఉందో ఈ ముందరున్న భాగాన్ని మనం గ్లాన్స్ అంటాం. ఈ ముందరున్న చర్మం ఏమో స్ట్రేట్ గా మంచిగా ముందరకు ఉంటుంది, బట్ వెనకాల చర్మం మాత్రం అటాచ్ అయి ఉంటుంది. ఈ అటాచ్మెంట్ ని మనము ఫ్రెండ్యూలం అంటాం. సో చర్మం ఈ రకంగా ఉంటుంది. సో చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంగం యొక్క ముందల హెడ్ భాగం నుంచి మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, వెనక్కి వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంటర్ కోర్స్ అప్పుడు ప్రాబ్లం ఉండదు, క్లీనింగ్ అప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయ్యిందో డయాబెటీస్ లో ఉండే షుగర్స్ ఏవైతే ఉంటాయో, యూరిన్ లో ఉండే షుగర్స్, ఇవి చర్మానికి రికరెంట్ గా అతుక్కోవడం వల్ల, అక్కడ టచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బెలనైటిస్ అనేది కానీ బెల్నోపాస్థైటిస్ కానీ ఇన్ఫెక్షన్ కాదు, ఇది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అన్నట్టు. అంటే బాడీ రియాక్షన్ వల్ల మనకు అక్కడ చర్మం అనేది మొద్దుబారుతుంది. సో దీని లక్షణాలు ఏముంటాయి అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే యూరిన్ లో ఉన్న షుగర్స్ దీనికి అటాచ్ కావడం వల్ల ఈ చర్మం అంతా మొద్దుబారిపోవడము, మందంగా తయారు కావడము, థిక్గా అయిపోవడము, షైనీగా అయిపోవడము. మీరు బాగా గమనిస్తే కనుక చర్మం కొంచెం కలర్ చేంజ్ అయిపోవడం, వైటిష్ పింక్ కలర్లో కానీ వైటిష్ రెడ్ కలర్లో కానీ కలర్ చేంజ్ అయిపోవడము. ప్లస్ వెనక్కి అనడానికి పోతే అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ కావడము, చర్మం అంతా చిట్లిపోయినట్టుగా ఉండడము, తెల్లటి జిగురు లాంటి పదార్థం లోపల నుంచి రావడము. మనకి ఇక్కడ స్మెగ్మా అనేది తయారైతుంటుంది. ఆ స్మెగ్మా మెల్లగా తెల్లగా జిగురులాగా బయటకు వస్తూ ఉంటుంది. వాష్ చేసుకోలేరు. ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. వెనక్కి అనుకోలేకపోవడం వల్ల, వాష్ చేసుకోకపోవడం వల్ల అక్కడ ఒక రకమైన ఫౌల్ స్మెల్, వాసన రావడము, ఇచ్చింగ్ పెట్టడము, ఇట్లాంటి లక్షణాలు చూస్తుంది. ఈ లక్షణాలనే మనం బెలనైటిస్ అంటాం. సో బెలనైటిస్ అనేది ఓన్లీ ఈ చర్మానికి మాత్రమే ఇన్ఫ్లమేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే చర్మం ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత మెల్లగా ఈ ఏరియాలో అతుకులు ఫామ్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ వల్ల అడేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ అడేషన్స్ ఇక్కడనే ఫామ్ కావడమే కాకుండా మెల్లగా ఈ అంగం మీద కూడా మెల్లగా అడేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ అంగం యొక్క ముందున్న హెడ్ భాగం కూడా ఇన్వాల్వ్ అవుతుందో దాన్నే బెల్నోపాస్థైటిస్ అంటాం అన్నట్టు. సో బెలనైటిస్ తర్వాత మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల బెల్నోపాస్థైటిస్ కి కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా బెల్నోపాస్థైటిస్ కన్వర్ట్ అయ్యింది అంటే సర్జరీ కూడా చాలా టఫ్ అవుతుంది. అతుకులు ఉండడం వల్ల మనం చర్మం తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో దీనికి ఎటువంటి మందులు కానీ, ఎటువంటి టాబ్లెట్లు కానీ, ఎటువంటి క్రీమ్స్ వాడినా కానీ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. ఎంత ఒక 1 or 2 days మంచిగా అనిపిస్తుంది. 3rd day మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మన బాడీలో షుగర్స్ ఉన్నన్ని రోజులు ఈ ప్రాబ్లం అనేది 100% రికరెన్స్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని మనం రికరెంట్ బెలనైటిస్ అంటాం. సో ఇట్లా బెలనైటిస్ వచ్చిన వాళ్ళకి ఏంటి మన శాశ్వత పరిష్కారం ఏంటి అంటే, ఒకప్పుడు దీనికి ఓపెన్ సర్జరీస్ ఉండేవి. ఓపెన్ సర్జరీలో మనం కోత పెట్టి కుట్లేసేవాళ్ళం. అది కొంచెం డయాబెటీస్ లో హీల్ కాకపోవడము, 15 రోజులు నెల రోజులు బెడ్ రెస్ట్ ఉండడం ఇవన్నీ ఉండేవి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో దాన్నే KSR స్టేపులర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. మనం ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తాం అన్నట్టు. అంటే ఈ ఫ్రంట్ పార్ట్ లో ఉన్న చర్మాన్ని తీసేసేస్తాం. సో ఇది ఎలాస్టిక్ గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. సో ఈ పిన్స్ అనేవి అయితే ఉన్నాయో ఇవి 10 to 12 days లో మనకు ఫాల్ ఆఫ్ అయిపోతాయి. అన్ని పడిపోతాయి, ఆటోమేటిక్ అవే పడిపోతాయి. వన్స్ హీల్ కాగానే అవి ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటాయి. ఆ సిలికాన్ రింగ్ అనేది ఒకటి ఉంటుంది, వైట్ కలర్ yellowish కలర్ లో ఒక రింగ్ కనిపిస్తుంటుంది. ఆ రింగ్ అనేది దాని మీద పడుతుంది. ఈ రింగ్ వల్ల స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పిన్స్ డైరెక్ట్ చర్మానికి అటాచ్ కాకుండా దీని మధ్యలో ఒక రింగ్ ఉంటుంది, సిలికాన్ రింగ్. ఆ సిలికాన్ రింగ్ మీద నుంచి పిన్స్ అనేవి పడతాయి. కాబట్టి ఒకసారి సిలికాన్ రింగ్ పడిపోయింది అంటే ఆటోమేటిక్ గా పిన్స్ అన్ని పడిపోతాయి అన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మళ్ళీ పిన్స్ తీయడానికి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అవే పడిపోతాయి. సో ఈ సర్జరీ చేయడానికి జస్ట్ 5 minutes to 10 minutes సర్జరీ టైం. సో ఈ సర్జరీకి జస్ట్ 5 to 10 minutes లో సర్జరీ అయిపోతుంది. విత్ ఇన్ ½ an hour లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు.
ముఖ్యంగా ఎటువంటి క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇమీడియట్గా వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి ఎడిమా అంటే వాపు ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ అనేది ఉండదు. కాబట్టి ఎటువంటి వారైనా, ఎటువంటి డిజీజ్ ఉన్న వాళ్ళైనా దీన్ని మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, జీరో సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా బెలనైటిస్, బెలినోపాస్టైటిస్ లక్షణాలు ఉంటే తప్పకుండా నన్ను కలవండి. నేను ట్రీట్మెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. మనం కేఎస్ఆర్ స్టేప్లర్ చేయడం వల్ల దీని శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.